నవరత్నాలు ఇచ్చిన జగన్ 9 రోజుల తర్వాత తాడేపల్లి ప్యాలెస్కి చేరుకుంటున్నారు. అయితే చేరుకునే లోపే భారీ షాక్ తగలబోతుంది జగన్కి. అదేంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, 9 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కి జాయిన్ అవుతున్నాడు. అయితే ఇలాంటి సందర్భంలో సాధారణంగా 9 రోజుల ముందు ఏదైతే అసెంబ్లీ నుంచి తాడేపల్లి నుంచి పులివెందుల నుంచి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయారు. ఎక్కడ పాపం ఆయనకు మనశ్శాంతి దక్కలేదు. అయితే ఇలాంటి సందర్భంలో మళ్ళీ బెంగళూరు నుంచి 9 రోజుల తర్వాత వస్తున్న సందర్భంలో ఇక్కడ మున్సిపల్ శాఖ ఏదైతే ఉందో చాలా భారీ షాక్ అయితే ఇవ్వబోతుందని అయితే తెలుస్తుంది. అదేంటిది, వాటి గురించి చెప్పండి. ఇప్పుడు నిన్ననే ఆయన పెద్ద షాక్, ఆ షాక్లోంచి ఆయన తేరుకోలేదు. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఇంకో షాక్ ఇస్తున్నారు. ఎవరు? తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఆయన వస్తూనే పాపం మున్సిపాలిటీ వాళ్ళు ఈలోగా వాళ్ళు చేయాల్సినవన్నీ చేశారు. అంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆయన తాడేపల్లి ప్యాలెస్ ముందు నా 4 రోడ్ల కూడలిని వాళ్ళు చాలా సరిగా చేశారనమాట. అంటే వాళ్ళకి అనువుగా ప్రజలు ఇటు అటు నడయాడడానికి కానీ, కార్లు వెళ్ళటానికి కానీ, సైకిళ్ళు వెళ్ళటానికి, స్కూటర్స్ వెళ్ళటానికి అనువుగా చేశారండి. అయితే ఇంతకుముందు అక్కడ ఏముంది అని మనం అనుకోవచ్చు. అంతకుముందు ఏంటంటే ఇప్పుడు ఈ టైర్ కిల్లర్స్ ఒకటి, తర్వాత హైడ్రాలిక్ బుల్లెట్స్, అవన్నీ అసలు మనం సినిమాల్లో ఇప్పుడు ఇంగ్లీష్ మూవీస్లో మనం చూస్తాం చూడండి, ఒక కార్ వెళ్తుంటే ఏదో జరుగుతుంది, అట్లాంటివి అనమాట. మనం అనుకోవాలి, మనకు తెలీదు. సో అది కాకుండా పోలీస్ చెక్ పోస్టులు అన్నీ కూడా మొత్తం తీసేశారు. ఇప్పుడు మామూలుగా ప్రశాంతంగా రోడ్లు మనకి ఎలా ఉంటాయండి, అందరూ వెళ్ళటానికి అనువుగా, తర్వాత చక్కగా మామూలుగా ఉంటుందన్నమాట, ఎటువంటి ఇది లేకుండా. సో ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డికి గుండెల్లో రైలు పరిగెట్టేలాగా మీరు చేశారు. అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేసింది. మరి వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఇప్పుడు దీని మీద మళ్ళీ సాక్షి పేపర్లో రేపు ఏదైనా రాస్తే వాళ్ళ కర్మది. ఎందుకంటే ఇప్పుడు సాక్షి నిన్న జరిగిన పెన్షన్ల పంపిణీ గురించి రాసింది, ఇవాళ మనం చూసాము. అందులో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో వాళ్ళని వాళ్ళు ఎలా బయట పెట్టుకున్నారో చూసాము. రేపు మరి ఇప్పుడు ఈ సెక్యూరిటీ పరంగా ఉన్నవి ఇవన్నీ తీసేశాక దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అయిపోతుంది అని ఏదైనా రాశారనుకోండి, అప్పుడు అదేంటో వాళ్ళే వివరించాలి. ఎందుకంటే ఇంత హై సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అనేది ఒక సామాన్యుడి ప్రశ్న. అది ఎందుకు అడుగుతారంటే ఇంతలాగా అసలు ఇప్పుడు సినిమాల్లో ఇలాగ మనం ఇప్పుడు ఈ హైడ్రాలిక్ బుల్లెట్స్ అనేవి ఉన్నాయి చూడండి, ఇట్లా బటన్ ప్రెస్ చేస్తే ఇట్లా పైకి వస్తాయి అన్నమాట. అది ఎందుకు అసలు మీకు? అంటే అంత శత్రువులు ఎవరున్నారు మీకు? జగన్మోహన్ రెడ్డిని భయపెట్టే శత్రువులు ఎవరు? అది కాక ఎవరైతే జగన్కి సంబంధించి దాదాపు 986 మందిని సెక్యూరిటీకి పెట్టుకోవడాన్ని ఎలా చూడాలంటారు అసలు? అదే అందరికీ అర్థం కావట్లేదండి. 986 మంది, 1000 కోట్లు ఖర్చు ప్రభుత్వానికి. అసలు ఇది ఎలాగా అసలు దీనికి? అంటే ఇలాంటివన్నీ కూడా అందుకే మనం అన్నది ఇదొక చరిత్ర పుటల్లోకి ఎక్కాల్సిన అంశాలను మనం చెప్పాము. ఎందుకు చెప్పామంటేనండి, అసలు ఆయనకి అంత భయం ఏంటి? ఎందుకు 986 మంది అంటే ఒక పెద్ద బెటాలియన్ కూడా సరిపోదేమో, ఇంకా ఎక్కువేమో, మనకు తెలీదు. పోలీస్ బెటాలియన్స్ లాగా ఒక బెటాలియన్ పెట్టుకున్నాడు ఆయన. ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఎలక్షన్స్కి ముందు ఒక కంటైనర్ వచ్చిందండి బ్రెజిల్ నుంచి, చాలా పెద్ద డ్రగ్స్ కంటైనర్, మీకు గుర్తుంది, 25,000 కిలోల డ్రగ్స్ అంటే హెరోయిన్ అవన్నీ వచ్చినట్టున్నాయి. సో అది మనకి వైజాగ్ పోర్టుకు వచ్చింది. అది పెద్ద ఇష్యూ అయితే దాన్ని తీసుకెళ్ళి ఎవరో కమ్మవాళ్ళ మీద వెయ్యాలని చూశారు. మనందరికీ గుర్తు, అది పెద్ద ఇష్యూ జరిగింది. ఆ తర్వాత కంటైనర్ ఏమైంది, ఆ తర్వాత తాడేపల్లికి వెళ్ళిన కంటైనర్ ఏంటి, ఆ కంటైనర్లో డబ్బు వచ్చిందా ఎలక్షన్స్ ముందు, ఇవన్నీ కూడా ఆ ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. కాబట్టి ఈయన ప్రాణానికి ఏదైనా థ్రెట్ ఉందా? ఈయన అందుకోసమే పొద్దున 8 దాటితే కానీ ఈయన బయటికి వెళ్ళరండి. మీకు తెలిస్తే పొద్దున 8 లోపు ఆయన ఎక్కడికి ఏ ఊరు వెళ్ళరు. ఏదైనా ఊరు వెళ్ళినా ఒక రాత్రి కూడా ఆయన అక్కడ బస చెయ్యరు. ఇప్పుడు ఫస్ట్ టైం పులివెందుల్లో 2 రోజులు 3 రోజులు ఉన్నట్టున్నారు, 5 రోజులని. తర్వాత ఇప్పుడు యలహంక ప్యాలెస్లో ఒక 4 రోజులు ఉన్నారు, మొత్తం 5 రోజులు ఉన్నట్టున్నారు. టోటల్ ఇవాళ 9వ రోజు. అప్పుడే అంటే 8 రోజులు అంటే వెళ్ళే టైము వచ్చే టైము తీసేస్తే టోటల్గా ఒక 7 రోజుల మధ్యలో ఉన్నట్టు లెక్క. అసలు ఇన్ని రోజులు ఆయన ఉండటమే పెద్ద విషయం. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రాణాలకి ఎవరి వల్ల ముప్పు ఉంది? బ్రెజిల్ వాళ్ళ వల్ల, లేకపోతే ఈ డ్రగ్స్ మాఫియా ఏదైతే ఉందో, ఆమ్స్టర్డామ్ కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, వీళ్ళందరి దగ్గర ఎక్కడైనా ఈయనకి ఏదైనా థ్రెట్ ఉందా? డబ్బుల వ్యవహారంలో ఏదైనా గోల్మాల్ ఉందా? ఎందుకంటే ఇప్పుడు నిన్న మనం విన్నది, మనకు తెలియదు ఎంతవరకు, సోషల్ మీడియాలో కూడా వచ్చిందండి, నెలకి 5,000 కోట్లు ఈయన ఒక స్పెషల్ ఫ్లైట్స్ ద్వారా పంపించారు.
లేదు త్రూ షిప్ పంపించారు. ఇట్లా రకరకాల వార్తలు వస్తున్నాయి. అంటే 5 సంవత్సరాల్లో ఆయన ఎన్ని వేల కోట్లు, అంటే 1,00,000 కోట్లు పంపించారా, 2,00,000 కోట్లు పంపించారా ఫారెన్కి మనకు తెలియదు. లండన్లో ఒక ద్వీపం కొనుక్కున్నారని వచ్చింది మనకి. సో అక్కడ దాచిపెట్టారు ఆయన. మళ్ళీ ఇప్పుడు ఈ రిషికొండ ప్యాలెస్ గురించి కూడా చాలా వచ్చాయి. నేలమాళిగలు ఉన్నాయని, అది నమ్మక్కర్లేదు రండి, నేలమాళిగలు ఉండేంత సీన్ ఉండదు. కానీ ఆయన ఇక్కడ ఎందుకు పెట్టుకుంటాడు? పెట్టుకునేవన్నీ ఏ ఫారిన్ బ్యాంక్లోనూ పెట్టుకుంటారు. కాబట్టి ఈ డీల్స్లో ఏదైనా వ్యవహారం దెబ్బతిందా అంటే ఈ డ్రగ్స్ మాఫియాతో ఏదైనా, ఎందుకంటే ఆంధ్ర అంతా డ్రగ్సేనండి. గంజాయి వల్ల ఇప్పుడు ఇంకా జరుగుతున్నాయి మీకు చూసారంటే. సో ఈ డ్రగ్స్ వల్ల వచ్చిన ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, తర్వాత మీకు డ్రగ్స్ చాక్లెట్స్ కూడా వచ్చాయి పిల్లలకి. సో మనకి ఈ 5 ఏళ్లలో జరిగిన అట్రాసిటీస్ అమ్మాయిల మీద ఎన్నో మనం చూసాం, మిస్సింగ్ కేసులు విన్నాం మనం. సో వీటన్నింటికీ కూడా ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున ఆన్సర్ ఇచ్చుకోవాలండి. ఎందుకంటే ఆయన హయాంలో జరిగిన వాటికి ఆయన నిమ్మకు నీరెత్తినట్టుండి దాని మీద ఒక ఎంక్వైరీ లేకుండా, అసలు గంజాయి గురించి మాట్లాడకుండా, అనిత అన్న ఆవిడ హోమ్ మినిస్టర్గా ఉండి ఒక విమెన్, ఒక లేడీ, ఆవిడ ఏం చేశారు? ఆవిడ మీద ఎన్ని ఉన్నాయండి? ఆవిడ మీద ఎన్ని ఏమనాలి అవినీతి కేసులు ఉన్నాయి ఇప్పుడు. అంటే అవినీతిలో ఆవిడ కూరుకుపోయిందని వచ్చింది మనకి. ఇప్పుడు ఆవిడ మీద కూడా ఎంక్వైరీ జరగాలి. కాబట్టి ఒక ముఖ్యమంత్రి ఏ రకంగా అవినీతిలో కూరుకుపోయారో, ఆయన దగ్గర పనిచేసిన మంత్రులందరూ కూడా ఆల్మోస్ట్ అంటే సగం పైగా అవినీతిలో కూరుకుపోయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆ థ్రెట్ ఏంటి అనేది ఇప్పుడు తెలుగుదేశం కూటమి లేకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న ఇంటెలిజెన్స్ వర్గాలు తెలుసుకోవాలండి. అయితే ఏపీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఋషికొండ ప్యాలెస్ చూసిన తర్వాత అంతకుముందు కట్టడంలో ఉన్నప్పుడు ఎవరిని పోని, కనీసం మీడియాని కూడా లోపల పోనిచ్చిన వాళ్ళైతే కాదు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళ ప్రభుత్వం పడిపోయిన తర్వాత గంటా శ్రీనివాస్ గారు వెళ్ళి పూర్తి ఒక్కొక్క రూమ్ చెక్ చేసి అంత విలాసవంతమైన ఏదైతే కమోడ్లు కావచ్చు, లేదంటే మనకు మిగతా బెడ్స్ కావచ్చు, ఈ కుర్చీలు కావచ్చు, లేదంటే మనకు కిచెన్ సెటప్ కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత పూర్తిగా అందరు ఆశ్చర్యపోయారు. అసలు ఇన్ని లక్షలతో పెట్టి చేశారా, ఇన్ని కోట్లు అని చెప్పి. కానీ ఇప్పుడు ఏపీ ప్రజలు ఇంకోటి కూడా అంటున్నారు, ఏదైతే తాడేపల్లికి సంబంధించినటువంటి రోడ్డు పైన ఉన్నటువంటి ఒక ఏదైతే టైర్ కిల్లర్స్ కావచ్చు, ఏవైతే హైడ్రాలిక్ బుల్లెట్ కిల్లర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసేశారు కదా. సేమ్ అదే విధంగా తాడేపల్లి ప్యాలెస్ లోపల వెళ్ళి ఖచ్చితంగా ప్రతి రూమ్ చెక్ చేయాలి, అక్కడ ఇంకెన్ని అద్భుతాలు బయటపడతాయని చెప్పేసి అంటున్నారు. దాని మీద మీరేమంటారు? ఉండొచ్చండి. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ తీసుకుంటే అది కూడా ఒక అద్భుతంగానే ఉంది కదా. అంటే ఒక కమోడ్కే అన్ని లక్షలు ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళు ఇంకా మిగతావన్నీ ఆయన ఏమేమి దాచాడో, లేకపోతే ఏమైనా ఇప్పుడు మీకు రహస్యాలు అలా అంతా కూడా ఉంటాయి కదా, మామూలుగా రాజమందిరాల్లో ఉంటాయి అట్లా ఏమైనా రహస్యాలు పెట్టాడు ఆయన అంటే అందులో ఏం దాచి ఉండకపోవచ్చు, దాచుకోవటానికి వీలుగా. మీరు చెప్పండి, ఒక్కొక్క రూమ్ని పరికించి దాన్ని ప్రజలకు చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందండి. ఎందుకంటే ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ బయట ఏ విధంగా అయితే అన్ని వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ లేకుండా చేసి ఈరోజు వాళ్ళు చక్కగా మామూలుగా వెళ్ళటానికి అనుకూలంగా చేశారు. ఇది నిజంగా అంటే ఇప్పుడు ఇంకా ఎల్లుండకు కానీ 1 month అవ్వదు ఈ ప్రభుత్వం వచ్చి. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి 12వ తారీఖే కాబట్టి చాలా తొందరగా వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అర్థం అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ప్రజల కోసం అన్నప్పుడు ప్రజలకు తగ్గట్టుగానే మనకి రోడ్లు కావచ్చు, లేకపోతే మనుషులు కావచ్చు, అంటే రాజకీయ నాయకులు కావచ్చు, ఆ రకంగానే ఉండాలి. సో అందుకు నిదర్శనంగా ఇవాళ ఇవన్నీ కూడా సెట్ చేయటం, ఇవన్నీ తీసేయటం. అంటే ఇప్పుడు ఒక సపోజ్ ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళారు అనుకుందామండి, అంటే నేను పర్మిషన్ లేకుండా వెళ్తే నా టైర్ పేలిపోతుందా నా కార్ది? అంటే మనకు అర్థం కావట్లే. అంతలాగా ఎవరు వస్తారండి నీ దగ్గరికి? అంటే అసలు పర్మిషనే ఇవ్వరు వాళ్ళు, నెంబర్ 1. నెంబర్ 2, పర్మిషన్ తీసుకోకుండా వెళ్తే టైర్లు పేలిపోవటం, ఇలా హైడ్రాలిక్ బుల్లెట్స్ వస్తాయి. ఏంటో మరి ఇదంతా కూడా ఒక ఇది బాండ్ సినిమాస్లో వస్తాయి, జేమ్స్ బాండ్ మూవీస్లో. మీకు కారు మీరు చూసారంటే భలే ఉంటుంది ఆ కారు కూడా. అసలు దాని ఆపరేషన్ చూస్తే మనకి చిన్నప్పుడు ఈ సినిమాలన్నీ చూస్తాం కదా, అసలు జేమ్స్ బాండ్ సినిమాలు చాలా అద్భుతంగా ఉంటాయి. సో అలాంటి అద్భుతానికి ఈయన తెరదీశాడు అనమాట. ఈ తెర తీయటం వెనక మరి ఆయనకి ఏం భయం ఉందో ఏంటో, అది మానసికమైన వ్యాధా లేకపోతే బయట నుంచి వచ్చిన థ్రెట్టా, ఇవన్నీ కూడా మనకు తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుస్తాయి, భారతి గారే చెప్పాలి. లేదు రేపు సాక్షి పేపర్ ఓపెన్గా రేపు ఏమైనా ఒక కాలం అంటే ఒక బ్యానర్ ఐటమ్ రాస్తే కూడా బాగుంటుంది.
సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఏదైతే ఇంతమంది ఇప్పుడు ఉన్నటువంటి సిబ్బంది కూడా తొలగించడం అయితే జరుగుతుంది చిన్న చిన్నగా, ప్లస్ ఈ ఉన్నటువంటి బ్యారికేడ్స్ కావచ్చు, లేదంటే టైల్ బ్రేకర్స్ కావచ్చు, ప్రతిదీ కూడా తీసేయడం జరిగింది. సో అది కాక జగన్ వచ్చే ముందే ఈ యొక్క భారీ షాక్ని ఎలా తీసుకుంటాడనేది వెయిట్ చేసి చూద్దాం. నమస్తే. నమస్తే.